నమస్తే, నేను మీ వసంత్. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల రాజధాని అమరావతి. నిలిచిపోయిన నిర్మాణ పనులు, చారిత్రక తీర్పులు, అపారమైన ఆర్థిక సవాళ్లు, వీటన్నిటి మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక పటిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2028 మార్చి కల్లా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలి అనేది. ఈ మహా లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, సేకరించిన నిధులు కానీ వాటన్నిటికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూస్తే 24,000 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చి చరిత్ర సృష్టించారు ప్రజల రాజధాని కోసం. రైతులకు దక్కిన ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మనం చూస్తే, అలాగే దీంతో పాటుగా రైతులకు దక్కిన ప్రయోజనాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన దక్కిన ప్రయోజనం ఏంటంటే 217 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ అనమాట. 9 థీమ్ సిటీలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మహానగరానికి భూమిని అందించిన రైతులకు ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏంటి అనేది మనం చాలా క్లియర్గా చూస్తే, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనమాట. దీని కింద రైతులు తమ భూమిని ఇచ్చినందుకు ప్రగతి ప్రభుత్వం డెవలప్మెంట్ ఫ్లాట్లు మరియు వార్షిక పరిహారం అందిస్తుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వెట్లాండ్ ఎవరైతే ఇచ్చారో, అంటే మాగాన్ లాంటి ప్రాంతం ఎవరైతే ఇచ్చారో, ఆ రైతులకు ఎవరైతే ఇచ్చారో మాగాని ఎకరాకు 1000 చదరపు గజాల రెసిడెన్షియల్ ఫ్లాట్లు మరియు 450 చదరపు గజాల కమర్షియల్ ఫ్లాట్లు కూడా ఇస్తారట. ఇక మెట్ట భూమి అంటే డ్రై ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి, రైతులకు కూడా ఫ్లాట్లు కేటాయించబడ్డాయి. దీంతో పాటు 10 సంవత్సరాల పాటు పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వమే అందిస్తోంది. అయితే ఇప్పుడు 217 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ను గమనిస్తే నివాస ప్రాంతాలు 34% ఉంటాయన్నమాట. ఇందులో గృహాలు కానీ రైతులకు ఇచ్చే రిటర్న్ ఫ్లాట్లు కానీ ఉంటాయి. అయితే గ్రీన్ అండ్ బ్లూ నెట్వర్క్ 30% ఉంటుంది. ఇందులో ఏంటంటే అమరావతి కోసం ప్రత్యేకత, ఇక్కడ ముఖ్యంగా దాదాపు 30% భూమిని పార్కులు మరియు నీటి వనరుల కోసమే కేటాయించారనమాట. ఓవరాల్గా చూస్తే నగరంలో 51% గ్రీన్ మరియు బ్లూ స్పేస్ ఉంటుంది. కమర్షియల్ ఇక్కడ 11%. అంటే కమర్షియల్ ఏమేమి వస్తాయంటే ఆఫీస్ టవర్లు కానీ, ఐటీ పార్కులు మరియు బిజినెస్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అట్లా అనమాట. సో హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో అదే విధంగా అమరావతిలో కూడా ఉంటుందన్నమాట. ఇక రహదారులు, దీంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 13%, విశాలమైన రోడ్లు మరియు మెట్రో కారిడార్లు ఉంటాయి. అయితే ప్రభుత్వ భవనాలు 9%లో ఉంటాయన్నమాట. అంటే అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ కానీ, లేదంటే హైకోర్టు కానీ ఇవన్నీ అందులోనే ఉంటాయి. ఇక 9 ప్రత్యేక థీమ్ పార్కులు, థీమ్ సిటీలు మనం చూసినట్లయితే అవేంటంటే వాటికి ఎంత భూమి కేటాయించారో కూడా అనేది మనం ఒకసారి ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. మొత్తం 9 సిటీలు. ఫస్ట్ది నాలెడ్జ్ సిటీ. నాలెడ్జ్ సిటీలో ఇది అందరికంటే పెద్దది అనమాట, అతి పెద్దది 9 సిటీల్లో కూడా. సుమారు 8,551 ఎకరాలు. ఇక్కడ యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, రీసెర్చ్ సెంటర్లు కానీ, స్కూల్స్ కానీ, రీసెర్చ్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. రెండవది ఎలక్ట్రానిక్స్ సిటీ. ఇక్కడ 6,580 ఎకరాలు కేటాయించారు ఐటీ మరియు హార్డ్వేర్ పరిశ్రమల కోసం. థర్డ్ వన్ వచ్చేసి హెల్త్ సిటీ, 6,540 ఎకరాలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కోసం అని చెప్పేసి దీన్ని కేటాయించారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనాన్స్ సిటీ, అంటే బ్యాంకులన్నీ కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. 5,165 ఎకరాలు అనమాట బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల కోసం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి నిర్మలా సీతారామన్ గారు వచ్చి చాలా బ్యాంకులు కూడా ఆమె ఓపెన్ చేసిన పరిస్థితి, అంటే అక్కడ భూమి పూజ కార్యక్రమాలు కానీ ఈ సిటీని ఓపెన్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి మీడియా సిటీ, 5,108 ఎకరాల్లో మీడియా సిటీ ఉంటుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ వీటన్నిటికి సంబంధించి మీడియా సంస్థలు కానీ అన్నీ కూడా ఆ ఏరియాలోనే ఉంటాయి అనమాట. ఇక స్పోర్ట్స్ సిటీ 4,149 ఎకరాలు. జస్టిస్ సిటీ 3,311 ఎకరాలు. ఇక 8వది గవర్నమెంట్ సిటీ. గవర్నమెంట్ సిటీ కోసం 2,702 ఎకరాలు కేటాయించారు. ఇందులో సెక్రటేరియట్ ఇవన్నీ, వీటితో పాటుగా గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత 9వది టూరిజం సిటీ. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అంతా కూడా ఈ ఏరియాలోనే జరుగుతూ ఉంటుంది. ఇక రాజధాని పరిధిలో ఉన్న 25 రెవెన్యూ గ్రామాల్లో ఏ గ్రామం ఏ సిటీగా మారబోతుంది అనేది మనం ఒకసారి చెక్ చేస్తే, మొదటిగా రాయపూడి, ఇది గవర్నమెంట్ సిటీ అనుకోవచ్చు. ఇక్కడే మన అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ కానీ, లేదంటే రాజ్ భవన్ కానీ ఇవన్నీ రాయపూడిలోనే ఉన్నాయన్నమాట. రెండవది నేలపాడుకి సంబంధించి ఇది జస్టిస్ సిటీగా డెవలప్మెంట్ చేస్తున్నారన్నమాట. ఇందులో హైకోర్టు కానీ న్యాయ సంస్థలు అన్నీ కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఉద్దండ రాయనపాలెం ముఖ్యంగా ఇది ఫైనాన్స్ సిటీ, అంటే భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలకు ఇది కేంద్ర బిందువుగా ఉంటుందన్నమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శాఖమూరు, ఐనవోలు, ఇది ముఖ్యంగా నాలెడ్జ్ సిటీ. ఇదంతా కూడా నాలెడ్జ్ సిటీ పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీస్ కానీ, విద్యా సంస్థలు కానీ, కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇకపోతే బేతపూడి, ఇది ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. ఇక కృష్ణరాయపాలెనికి సంబంధించి హెల్త్ సిటీగా నిర్ణయించారు. ఇక అబరాజుపాలెం, ఇది స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీలు కానీ, అకాడమీలు కానీ,
లేదంటే పెద్ద పెద్ద గ్రౌండ్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడే నిర్ణయించే అవకాశం ఉంది. ఇక తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని మొత్తం 25 గ్రామాలు ఈ మహానగరంలో అంతర్భాగం కాబోతున్నాయి ముఖ్యంగా. రైట్. చివరిగా ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు ఎక్కడి నుండి వస్తాయనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్. 2024 తర్వాత అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించింది దీనికోసం అనేసి. కేంద్ర ప్రభుత్వం 4,200 కోట్లు విడుదల చేసింది. రైట్. ఇక ముఖ్యంగా ఇది గ్రాంట్ల కింద విడుదల చేసింది అనమాట. ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ కానీ అలాగే ఏడీబీ బ్యాంక్ రెండూ కలిపి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అంటే 1.6 బిలియన్ యూఎస్డీలకు సంబంధించి రుణం ఇచ్చింది. నిధులను ఫేజ్ 1కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చాయి అనమాట. అంటే ఇప్పటివరకు వాళ్ళకి మాట ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం కూడా మాట ఇచ్చింది రుణం ఇప్పిస్తానని చెప్పేసి. రైట్. ఇది మొత్తంగా ఫేజ్ 1 అనమాట. ఇకపోతే ఫేజ్ 2 చూసినట్లయితే అమరావతి కోసం సెకండ్ ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ 2025లో ప్రారంభమైందనమాట. రాజధాని నిర్మాణాని కోసం మరొక 16,666.5 ఎకరాలు అదనపు భూమిని సేకరించడానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ విషయానికి వస్తే కీలక గ్రామాలు మనం చూద్దాం. ఇక్కడ వైకుంఠపురం నుంచి 3,361 ఎకరాలు, పెద్దపరిమి నుంచి 6,513 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, ఇలాగా అంటే 7 ముఖ్యమైన గ్రామాలు ఉన్నాయన్నమాట ఇందులో. అంటే భూమిని సేకరిస్తున్నారన్నమాట. ఇప్పుడు జరుగుతూ ఉంది. కొంతమంది అక్కడ వ్యతిరేకత చూపినా కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆ భూ సేకరణ అనేది పూర్తిగా ఇంకా అవ్వలేదు కానీ జరుగుతూ ఉంది. సో ఈ భూమిని రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, అంతర్జాతీయ క్రీడల హబ్ అనమాట. సో దీంతో పాటుగా అత్యంత కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఐఆర్ఆర్ వంటి మౌలిక సదుపాయాల కోసం కూడా వినియోగిస్తున్నారనమాట. ఇక 2 పెద్ద ప్రాజెక్టుల కోసం భూమి కేటాయింపు కూడా జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం దీనికోసం 5,000 ఎకరాలు ఈ ప్రాంతంలో అయితే కేటాయించారు. అంతర్జాతీయ క్రీడల హబ్ అనమాట. సో ఇక్కడ ఏంటి, రీసెంట్గా చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఒలింపిక్స్ కూడా మనం కండక్ట్ చేయగలుగుతాం, అంతర్జాతీయ క్రీడలు కూడా ఇక్కడే మనం కండక్ట్ చేసుకోవాలి అని ఆయన మాట్లాడినప్పుడు సో మనందరం కూడా చూసామన్నమాట. సో అంతర్జాతీయ క్రీడా హబ్ కోసం ఆయన ఏం చేస్తారంటే 2,500 ఎకరాలు ఆ యొక్క ప్రాంతానికి కేటాయించారు. ఇక నగరానికి జీవనాడైన రోడ్ నెట్వర్క్ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ మనం చూసినట్లయితే 90 కిలోమీటర్లు ఉంది. రైట్. ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అయితే 190 కిలోమీటర్లు. ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కన్నా చాలా పెద్దదనమాట. ఇక ట్రంక్ రోడ్లు అలాగే రోడ్ నెట్వర్క్లు మనం చూసినట్లయితే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ ఉంది. 1,500 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ నిర్మాణం జరుగుతుంది. ఇంకా అంటే పూర్తి అవ్వలేదు కానీ నిర్మాణంలో ఉంది. రైట్. ఇక పరిపాలనా కేంద్రంగా అమరావతిని నిలబెట్టే భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఇందుకోసం అని చెప్పేసి 5 ప్రధాన సముదాయాల నిర్మాణం ప్రారంభమైంది. ఇక్కడ జిఐడి టవర్స్ చాలా ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సీఎం కార్యాలయం కూడా అందులోనే ఉంటుంది. దానిపైన హెలిప్యాడ్ నిర్మాణం కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా 47 అంతస్తుల సీఎం కార్యాలయంతో పాటు ఇక్కడ దీనికి అనేకమైన భవనాలు నిర్మించనున్నారు. దీనికి అయ్యే ఖర్చు ఎంత అంటే అక్షరాల 1,126 కోట్ల రూపాయలు అవుతుంది. ఇకపోతే హెచ్ఓడి టవర్స్, ఇక్కడ 4 టవర్లు ఒక్కొక్కటి 40 అంతస్తులు. రైట్. ఇందులో సెక్రటేరియట్ టవర్స్ కానీ లేదంటే సెక్రటేరియట్ టవర్ల కోసం దాదాపుగా 1,897 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అనమాట. ఇక రెండవ దశ సెక్రటేరియట్, మరొక సెక్రటేరియట్ గురించి మనం చూసినట్లయితే ఇది రెండవ దశ అనమాట. దీనికోసం 1,664 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. ఇక సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలు, ముఖ్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని భవనాలు, ఇందులో పనిచేసే ఉద్యోగుల కోసం కొన్ని భవనాలు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టబోతున్నారు అనమాట. దీనికోసం కేంద్రం ఏకంగా 2,787 కోట్లు కేటాయించింది. ఇక ఇక్కడ 5 నిమిషాల్లో అత్యవసర సేవలు అంటే పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ లేదంటే ఫైర్ అంబులెన్స్కి సంబంధించిన ఇవన్నీ కానీ అందుబాటులో ఉండేలాగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఎటు నుంచి అయినా దాదాపుగా 5 మినిట్స్ లోపు ఇమీడియట్గా వచ్చేలాగా కొన్ని ప్లాన్స్ కూడా చేస్తూ ఉన్నారు. రైట్. 10 నిమిషాల్లో ప్రాథమిక సామాజిక అవసరాలు, పాఠశాలలు, పార్కులు, స్థానిక మార్కెట్లు అందుబాటులో ఉండాలి అనేది కూడా ప్రభుత్వ ధ్యేయం. అంటే 15 నిమిషాల్లో పని, వ్యాపారం, ఉన్నత విద్య వంటి కీలక కేంద్రాలు అందుబాటులో ఉండాలి అనేది ప్రభుత్వ ధ్యేయం. అంటే ఇక్కడ 5:10:15 అనే నినాదాన్ని తీసుకొచ్చారు. 5, 10, 15 అంటే ఏంటి, ఆ ప్రాంతాల్లో ఫైర్ యాక్సిడెంట్ కానీ పోలీసులు కానీ వితిన్ 5 మినిట్స్లో వచ్చేలాగా, 10 మినిట్స్లో ఎడ్యుకేషన్, 10 మినిట్స్లో హాస్పిటల్స్ కానీ వీటన్నిటికి సంబంధించి, 15 నిమిషాల్లో ఎడ్యుకేషన్, స్కూల్స్, యూనివర్సిటీలు ఇవన్నీ అంటే అన్నీ చేరుకునేలాగా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. రైట్. వరల్డ్ బ్యాంక్ అంటే ఏడీపీ, ఈ రెండు కూడా ఏడీపీ బ్యాంకులు రెండు కూడాను కలిపి దాదాపు 13,400 కోట్ల రూపాయలు విడుదల చేశారనమాట.
అయితే ఇక్కడ కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుండి 5,000 కోట్ల రూపాయలు లభించాయన్నమాట. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం కేంద్రం రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలి. ఇందులో భాగంగానే స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా 1,560 కోట్లు కూడా ప్రస్తుతానికి మంజూరు చేసింది. ఇక మ్యాచింగ్ గ్రాంట్స్ ద్వారా 4,285 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. రైట్. ఇక రుణాలు, ఇతర మార్గాలు ఏవైతే ఉన్నాయో హడ్కో కానీ ఇలాంటివన్నీ కూడా, హడ్కో నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 11,000 కోట్ల రూపాయల రుణం తీసుకుందనమాట. రైట్. ఫైనాన్షియల్ సిటీకి సంబంధించి శంకుస్థాపన ద్వారా భవిష్యత్తులో ప్రైవేటు పెట్టుబడులకు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. రైట్. ఇదంతా కూడా ముఖ్యంగా సెకండ్ ఫేజ్. మొదటిది మనం మాట్లాడుకుందాం 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వం దగ్గర ఉన్న 20,600 ఎకరాలు కలుపుకుంటే 53,600 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది ప్రస్తుతానికి. దీంతో పాటుగా మరో 16,666.5 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 70,000 ఎకరాలు ప్రభుత్వానికి కావాలి అనేది ప్రభుత్వం అనుకుంటుందన్నమాట. సో దీంతో పాటుగా ఈ యొక్క రాజధాని నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ప్రభుత్వం ప్రభుత్వ దిశలో చూసినట్లయితే, ప్రభుత్వ ఆలోచన ప్రకారం అయితే 2028 కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కావాల్సిన బడ్జెట్ ఎంత, కావాల్సిన ల్యాండ్ ఎంత, 70,000 ఎకరాలు కావాలి, 77,249 కోట్ల రూపాయలు కావాలి. రైట్. మొత్తంగా దీని నిర్మాణానికి అంటే విశ్లేషకుల అంచనాల ప్రకారం అయితే 50 ఏళ్ళు పూర్తిగా డెవలప్ అయ్యేపటికే పడుతుంది అని చెప్తున్నారు విశ్లేషకులు మాత్రం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా 2028కి మేము కంప్లీట్ చేసి తీరుతామని చెప్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా ఇది పరిస్థితి. అమరావతి రాజధాని కోసం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కానీ, లేదంటే అమరావతి అభివృద్ధి కోసం కానీ, పెట్టుబడి కానీ, లేదంటే ప్రభుత్వం ఖర్చు చేయనున్న 77,000 కోట్ల రూపాయలకు సంబంధించి కానీ మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా తెలియజేయండి.